వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సునీత లక్ష్మారెడ్డి. పానగల్లో ఉన్న దేవాలయాలకు నూతన పాలక మండలి నియామకం. తనపై టీవీ ఛానల్లో చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి. సూర్యాపేటలో ట్రక్కులు ట్రాక్టర్ ఇంజన్ల దొంగల ముఠా అరెస్ట్. అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగ జాతీయ సహాయ కార్యదర్శిగా ఐటికొమ్మల శ్రవంతి నియామకం. పీజీ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎన్జీ కళాశాల విద్యార్థులు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత. నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి. పంతంగి వీరస్వామి గౌడ్కి సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా పురస్కారం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక పానగల్లో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలక మండలి సభ్యులను అభినందించారు. అనంతరం వారిని శాల్వతో సత్కరించారు. శుక్రవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక పానగల్లో ఉన్న శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయాల నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలక మండలి సభ్యులను అభినందించి అనంతరం వారిని శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం చైర్మన్గా గుండపనేని కిషన్ రావు, ఛాయ సోమేశ్వరాలయ చైర్మన్గా గంట్ల అనంతరెడ్డి, పలువురు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు అబ్బగోని రమేష్, ఆళ్లకుంట్ల నాగరత్నం రాజు, జనార్దన్, కౌన్సిలర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తి పరంగా కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి దేవాలయం యొక్క శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానందు నూతన ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన ధర్మకర్తలతోటి ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ధర్మకర్త మండలం చైర్మన్గా నన్ను ఎన్నుకోబడినది. మేము రేణుక ఎల్లమ్మ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానికి చాలా కృషి చేస్తాను. ఎట్టి పరిస్థితులైనా దీన్ని నిధులు ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకొచ్చి ఈ ఎల్లమ్మ గుడిని మన సంటలో నడువులో ఉన్నది కాబట్టి ఎల్లమ్మ గుడిని పానగల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానాన్ని నూతన కార్యవర్గం ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరవనీయులు కంచెల భూపాల్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. నా యొక్క పదవీ బాధ్యతలను లక్షలుగా రావడానికి సిద్ధమైనటువంటి ప్రదేశం కాబట్టి రేణుక ఎల్లమ్మ దేవాలయం, మరి అదేవిధంగా పచ్చల సోమేశ్వర ఆలయము, మరి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము, మరి అదేవిధంగా ఛాయా సోమేశ్వర ఆలయాల చైర్మన్లు, అదేవిధంగా ధర్మకర్తల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇవి ప్రాచీనం, మరి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి దేవాలయాలు ఇవి. మరి భక్తులు కూడా విపరీతంగా మరి ఒక నమ్మకం విశ్వాసంతో ఈ ఆలయాలకు రావడం జరుగుతూ ఉంది. మరి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆలయాల మీద ఏ విధమైనటువంటి మరి శ్రద్ధ ఉందో మీకు అందరూ కూడా తెలుసు. మరి అటు ఛాయా సోమేశ్వరుడు దగ్గర 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అటు మన అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మరి అదేవిధంగా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో కోనేరు కానీ
మరి ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ముందుకు తీసుకుంటూ మనందరూ కూడా తెలుసు. మరి అతి ప్రాచీనమైనటువంటి శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లగొండ గౌరవ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, అలాగే మిగతా రాష్ట్ర జిల్లా నాయకులకి, పుర ప్రముఖులకి, అలాగే ఈ యొక్క ధర్మకర్తలుగా నేడు ప్రమాణ స్వీకారము చేసినటువంటి ధర్మకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ దేవాలయం దురదృష్టవశాత్తు 100 సంవత్సరాలు జీర్ణావస్థలో ఉన్న పరిస్థితులలో పురాతన దేవాలయాల సేవా ట్రస్ట్ రుద్రసేన ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుండి ఈ దేవస్థాన అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములం అయినాము. మన కృష్ణా పుష్కరాల సందర్భంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవస్థానం కొంత అభివృద్ధికి నోచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా శుక్రవారం సికింద్రాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో సునీత లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఆమెతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరై ఆమెకు పూలమొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా శుక్రవారం సికింద్రాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో సునీత లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఆమెతో పాటు సభ్యులుగా రేవతిరావు, కుమ్రా ఈశ్వరీబాయి, షాహీనా అఫ్రోజ్, గద్దల పద్మ, సుధం లక్ష్మి, కొమ్ము ఉమాదేవులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరై పూలమొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళా హక్కుల రక్షణ కోసం మహిళా కమిషన్ పనిచేయాలని సూచించారు. మహిళా కమిషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులను తాను కొట్టించానని ఓ టీవీ ఛానల్లో తనపైన అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, ఈ అసత్య ప్రచారాలను మానుకోవాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శానంపూడి మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని తెరాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రైతుల్ని తాను కొట్టించానని ఒక టీవీ ఛానల్లో అసత్యాలు ప్రచారం చేయడం జరిగిందని, వారికి సూటిగా చెప్తున్నా అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. హుజూర్నగర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే అది చూసి తట్టుకోలేని కొందరు ఒక టీవీ ఛానల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో 540లో అవకతవకలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, అమాయక గిరిజన రైతులకు అన్యాయం జరగకూడదని నేను పోరాడుతుంటే అది చూసి తట్టుకోలేని కొందరు అక్రమార్కులు అమాయక గిరిజన రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. జర్నలిస్టుల విలువలను కాపాడుతూ భాష సరిగ్గా మాట్లాడాలని అసత్యాలు ప్రచారం చేసే ఛానల్ను ప్రజలు ఎప్పుడూ విశ్వసించరని అన్నారు. మహాసిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో ముందు కొందరు రాద్ధాంతం చేసి ప్రజాభిప్రాయ సేకరణ రోజు చేతులెత్తేసిన బత్తాయిలు రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పరిశ్రమల వల్ల నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుంది, నిరుపేదలకు ఉపయోగపడే ప్రతి ఇండస్ట్రీకి కూడా తమ మద్దతు ఉంటుందని అన్నారు. సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయం గేట్ ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చారని తీవ్రంగా మండిపడ్డారు. నవంబర్ 27 నుండి 43 రోజులుగా ఢిల్లీలో రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని మహోద్యమం కొనసాగిస్తున్నారని, అయినప్పటికీ రైతుల డిమాండ్లను పరిష్కరించకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే 45 మంది రైతులు ప్రాణాలు వదిలారని తెలిపారు. రైతు ఉద్యమానికి దేశవ్యాప్తంగా విశాలమైన ప్రజా మద్దతు ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 2 టౌన్ పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి స్వంత పూచికతో విడుదల చేశారు. సూర్యాపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు మరియు బైక్పై 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకున్నామని సిఐఏ ఆంజనేయులు తెలిపారు. వీరి వద్ద నుండి 16,70,000 రూపాయల విలువ గల ట్రక్లను స్వాధీనం చేసుకున్నారని వారు తెలిపారు. సూర్యాపేటలో ట్రక్కులు, ట్రాక్టర్ ఇంజన్ల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎస్ మోహన్ కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో వ్యవసాయ మార్కెట్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేయుచుండగా ఒక కారు మరియు బైక్పై 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని డాక్యుమెంట్స్ గురించి అడగగా డాక్యుమెంట్స్ చూపించకుండా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించిన తోకల పవన్, లక్కిరెడ్డి నరసింహారెడ్డి, కిలారి సుబ్బారావు, కిలారి చిన్నబాబులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.
వీరందరూ గత 2018 సంవత్సరం నుండి రెడ్డిపాలెంలో ట్రాక్టర్ను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల గురించి వారికి ఉన్న అనుభవంతో తాళం సహాయం లేకుండా ట్రాక్టర్ల యొక్క బ్యాటరీ వద్ద ఉన్న వైర్ల సహాయంతో ట్రాక్టర్లను స్టార్ట్ చేసి ట్రాక్టర్లను మరియు ట్రక్కులను దొంగతనం చేసి డబ్బులు సంపాదించుదామని నిర్ణయించుకొని ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో ట్రాక్టర్లను, ట్రక్కులను దొంగతనం చేసి ఈనాడు ఆఫీస్ ఎదురుగా శ్రీనిధి వైన్స్ వెనుకాల ఖాళీ స్థలంలో ఉంచి వాటిని వేరే ప్రాంతంలో అమ్ముకొనుటకు ఈరోజు వాటిని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ మోహన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ ఏ ఆంజనేయులు, ఎస్ఐ బి భిక్షపతి, ఎస్ఐ రామారావు, సిబ్బంది ఎం అంజయ్య, జి కృష్ణయ్య, జి కర్ణాకర్, జె సైదులు, సుధాకర్, మల్లేష్, సిహెచ్ మధు, డి రాజులను డీఎస్పీ ఎస్ మోహన్ కుమార్ అభినందించారు. ఈరోజు అనగా జనవరి 8వ తారీఖు 2021 సంవత్సరం సూర్యాపేట టౌన్ పోలీసులు ఆంజనేయులు సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతర్రాష్ట్ర ట్రక్కులు, ట్రాక్టర్లు దొంగతనం చేసేటటువంటి 4 ముఠా సభ్యుల్ని సూర్యాపేట టౌన్లో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 3 ట్రాక్టర్లు, ఒక 10 ట్రాక్టర్ ట్రక్స్, ఒక కారు, ఒక దొంగతనం చేయబడినటువంటి మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఈ 4 దొంగలు 2 గుంటూరు జిల్లాకు, 2 ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు గత 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఇవన్నీ దొంగతనాలు చేయడం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల్లో, తర్వాత తెలంగాణలో ఖమ్మం మరియు సూర్యాపేట, కోదాడ ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనాలను చేశారు. వీళ్ళ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని విచారణ అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం సాయంత్రం పద్మశాలి భవనంలో జరిగిన సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగ జాతీయ సహాయ కార్యదర్శిగా చాటుపల్ మండలానికి చెందిన ఐటిపాముల శ్రవంతి సుభాష్ను నియమించారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీధర్ శంకర్వాల్ నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం సాయంత్రం పద్మశాలి భవన్లో జరిగిన సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ సహాయ కార్యదర్శిగా చౌటుపల్ మండలానికి చెందిన ఐటిపాముల శ్రవంతి సుభాష్ను నియమించారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘ జాతీయ అధ్యక్షులు శ్రీధర్ శంకర్వాల్ నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తి సమస్యల పరిష్కారంతో పాటు పద్మశాలి సంఘ అభివృద్ధి కొరకు పాటుపడాలని శ్రవంతికి సూచించారు. ఐటిపాముల శ్రవంతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని తెలిపారు. తన నియామకానికి సహకరించిన యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, ఇంజనీర్స్ విభాగం అధ్యక్షులు పుట్ట పాండురంగయ్య, మహిళా విభాగం కోశాధికారి మిర్యాల విశ్వరేఖ, కార్యదర్శి బాసాని పద్మ తదితరులు పాల్గొన్నారు. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో నల్గొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాహత్ ఖానం తెలిపారు. శుక్రవారం నల్గొండలోని స్థానిక ఎన్జీ కాలేజ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
శుక్రవారం నల్లగొండలోని స్థానిక ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ రాహత్ ఖాన్ మాట్లాడుతూ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎల్ఐ, బీఎస్సీ 2020 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని ఆమె తెలిపారు. విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక గండూరు వాటర్ ప్లాంట్లో పేదింటి వ్యక్తి రేల విజయ్ కాలు ఆపరేషన్ నిమిత్తం లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరు కృపాకర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక గండూరి వాటర్ ప్లాంట్లో పేదింటి వ్యక్తి రేలా విజయ్ కాలు ఆపరేషన్ నిమిత్తం లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్ 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం ఎడమ కాలుకు చిన్న దెబ్బ తగలగా అశ్రద్ధ చేయడంతో ఆపరేషన్ చేయించాలని ఆర్థిక సహకారం నిమిత్తం సంప్రదించగా వ్యక్తిగతంగా 5,000 రూపాయలు లయన్స్ సభ్యులు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్వి భాస్కర్ రావు తన పుట్టినరోజు సందర్భంగా 5,000 రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్న విజయ్ కాలుకు ప్రమాదం జరగడంతో ఆటో తోలే పరిస్థితుల్లో కూడా లేడని తెలిపారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం సహకారం అందించిన వారికి లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పెండెం చంద్రశేఖర్కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి మిర్యాల సుధాకర్, రాచకొండ శ్రీనివాసు, కందిబండ రమేష్, ఫణీంద్ర, మొక్క రామాంజనేయులు, మొరిశెట్టి సత్యనారాయణ, విజయలక్ష్మి, సంగిశెట్టి వెంకటేష్, లక్ష్మి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి రోజు, ఎందుకంటే పేదల్ని ఆపత్కాలంలో ఉన్న వారిని ఆదుకోవడం అనేది ఈరోజు చేసుకోవడం మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్వి భాస్కర్ రావు గారు తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు వారు ఎంతో దయార్థ హృదయంతో 5,000 రూపాయలను వారు ఈ రేలా విజయ్ అనే వ్యక్తికి ఇవ్వటం జరిగింది. ఈ అబ్బాయికి ఒక 1 month బ్యాక్ ఒక చిన్న గాయం ఏర్పడింది కాలుకి. ఆ చిన్న గాయాన్ని కొంచెం అశ్రద్ధ వల్ల ఆ కాలు బాగా వాపు వచ్చి మొన్న ఒక 1 week బ్యాక్ నాకు చూపించడం జరిగింది ఆ కాలుని ఈ విధంగా ఉందని. అతను మా వార్డు కాదు, అతను మా ఏరియా కూడా కాదు. వాస్తవంగా మొక్క ఆంజనేయులు మరియు విజయలక్ష్మి గారు ఈరోజు నాకు ఇట్లాంటివి అబ్బాయి పరిస్థితి బాగాలేదు, ఆయన ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నారు, ఈరోజు ఆటో కూడా లేదు, తోలటం లేదు, చాలా దుర్భరంగా ఉంది అని చెప్పి వారు తెలియజేయగా నాకు ఈ విధంగా ఎన్వి భాస్కర్ రావు గారు ముందుకు వచ్చారు. ఎవరికి ఇద్దాం సార్ మీరే చెప్పండి అన్నప్పుడు నేను ఈ అబ్బాయికి ఇద్దాం, ఎందుకంటే ఆ అప్పద సమయంలో మనం వారిని కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళం అవుతామని చెప్పి త్వరగా వారు ముందుకు వచ్చారు. ఈరోజు చాలా సంతోషం. వారికి మొదటగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇలాంటి మంచి కార్యక్రమంలో వారు పాల్పంచుకున్నందుకు వారి కుటుంబానికి ఎల్లవెల్ల దేవుడు శ్రీరామ రక్ష ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజనల్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, నేను డియర్ లయన్స్ మన విజయ్ గారికి కాలు సెప్టిక్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండి ఆర్థికంగా వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లయన్స్ క్లబ్ని అప్రోచ్ కావడం జరిగింది కృపాకర్ గారిని. అయితే ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం చేసి ఒక నీడీ పర్సన్కి లయన్స్ క్లబ్ ద్వారా చేయూతను అందించాలనే సంకల్పంతో లయన్స్ క్లబ్ ద్వారా నేను నా బర్త్డే సందర్భంగా ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనుకున్నాను. ఆ సందర్భంలో కృపాకర్ గారు ఈ విషయం తెలియజేశారు. వారికి 5,000 రూపాయలు నేను డొనేషన్ అందించడం జరిగింది. అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ ద్వారా కరోనా పరిస్థితుల్లో అవస్థపడుతున్న రేలా విజయ్ గారికి పెద్దలు మన భాస్కర్ రావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా 5,000, అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్జిఎఫ్ లయన్ గండూరు కృపాకర్ గారు 5,000, ఈరోజు 10,000 వారికి ఆర్థిక సహకారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితులలో పేద ప్రజలు ఎంతో చిక్కుకుపోతున్నారు. అందరికీ కూడా లయన్స్ క్లబ్ ద్వారా చేరినంత వరకు మన గండూరు కృపాకర్ గారు సహకారం అందిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, శుక్రవారం నల్గొండ నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
శుక్రవారం నల్లగొండ నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట నల్లగొండ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, పాషం నరేష్ రెడ్డి, పినపరెడ్డి జాన్ రెడ్డి, మరీ మదన్, ఆవుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవతో పాటు తెలంగాణలో ఎల్ఆర్ఎస్ రద్దు కోసం తన వంతు కృషి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్కి విశిష్టమైన సావిత్రిబాయి పూల జాతీయ సేవ పురస్కారం 2021 వరించింది. హోప్ స్వచ్ఛంద సేవ సమితి, సింధు ఆర్ట్స్ అకాడమిక్ సంయుక్త ఆధ్వర్యంలో అందించనున్న ఈ పురస్కారం ఈ నెల 10వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తలపెట్టిన సమావేశంలో వీరస్వామి ఈ సేవ పురస్కారాన్ని అందుకోనున్నారు. సామాజిక సేవతో పాటు తెలంగాణలో ఎల్ఆర్ఎస్ రద్దు కోసం తన వంతు కృషి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్కి విశిష్టమైన సావిత్రిబాయి పూలే జాతీయ సేవా పురస్కారం 2021 వరించింది. హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో అందించనున్న ఈ పురస్కారం ఈ నెల 10వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సమావేశంలో వీరస్వామి ఈ సేవా పురస్కారాన్ని అందుకోనున్నారు. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేసి సామాన్య ప్రజలు తమ భూములను అమ్ముకుని కొనుక్కునే విధంగా మునుపటిలాగే స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండేందుకు తను చేసిన భగీరథ ప్రయత్నం మరవలేనిది. ఎల్ఆర్ఎస్ విధానంతో సంబంధం లేకుండా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని గత కొన్ని నెలలుగా వీరస్వామి చేసిన పోరాటాన్ని జిల్లా ప్రజలు హర్షించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు, సామాన్యులకు ఎల్ఆర్ఎస్ విధానం పెనుభారంగా మారిందని, ఆ విధానం రద్దుపై ప్రభుత్వం పునరాలోచించి పాత పద్ధతిలోనే భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని పలు నిరసనలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన కృషిని, సేవలను గుర్తించినందుకు హోప్ స్వచ్ఛంద సంస్థ ఈ పురస్కారాన్ని అందివ్వడం తనకు గర్వంగా ఉందని శుక్రవారం వీరస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారానికి వీరస్వామి ఎంపిక కావడం పట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంటరీ రైటర్లు, ఏజెంట్లు, పలువురు స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సునీత లక్ష్మారెడ్డి. పానగల్లో ఉన్న దేవాలయాలకు నూతన పాలక మండలి నియామకం. తనపై టీవీ ఛానల్లో చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి. సూర్యాపేటలో ట్రక్కులు, ట్రాక్టర్ ఇంజిన్ల దొంగల ముఠ అరెస్ట్. అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగ జాతీయ సహాయ కార్యదర్శిగా ఐటికోమల శ్రవంతి నియామకం. పీజీ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎన్జీ కళాశాల విద్యార్థులు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత. నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి. పంతంగి వీరస్వామి గౌడ్కి సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా పురస్కారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.